హలో అండి. ఈరోజు చూద్దాం మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి. ఫస్ట్ వెళ్దామండి మార్నింగ్ స్టార్ వెబ్సైట్లోకి. ఇందులో మీరు ఈక్విటీ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ సెర్చ్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయండి దీనిలో. ఈక్విటీస్ వెళ్తే స్టాక్ స్క్రీనర్ ఉంది అండి దీనిలో. దానిలో వెళ్ళి మీరు మీ క్రైటీరియా అకార్డింగ్ సెర్చ్ చేయవచ్చు. అన్ని కంపెనీస్ వచ్చాయండి. మార్నింగ్ స్టార్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎన్ఎస్సి చూద్దాం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో కూడా సెక్టర్లో చేసుకోవచ్చు. మీ మార్కెట్ క్యాప్, పిఈజీ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, డివిడెండ్ ఈల్డ్ ఎంత ఉంది, ఇవన్నీ క్రైటీరియా వేసుకొని మీరు సెర్చ్ చేసుకొని స్టాక్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి. ప్రైస్ టు బుక్ రేషియో, ప్రైస్ టు సేల్స్ రేషియో, టోటల్ రిటర్న్ టైం ఫ్రేమ్, 3 years తీసుకుందామండి. టోటల్ రిటర్న్ ఇవన్నీ మీ అకార్డింగ్ చేసుకోవచ్చు. మీరు డెట్ టు ఈక్విటీ రేషియో ఇచ్చేస్తే ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయండి స్టాక్స్ కింద. ఇవన్నీ స్టాక్స్ వచ్చేసాయండి, చూడవచ్చు మీరు. క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్, ఇవన్నీ స్టాక్స్ వచ్చేసాయి. రేటింగ్స్ కూడా చూడవచ్చు. రేటింగ్స్లో 2A స్టాక్స్ ఉన్నాయి. వేదాంత ఐఆర్బి ఇన్ఫిడ్ ఫండ్. చూడవచ్చు 10 pages వరకు ఉన్నాయి టోటల్. మార్కెట్ క్యాప్, లాస్ట్ క్లోజ్ ప్రైస్, మార్నింగ్ స్టార్ రేటింగ్స్ చూడవచ్చు. మీరు రేటింగ్ అకార్డింగ్ షార్ట్ చేయవచ్చు. ఐఆర్బి ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వేదాంత, పీటీసీ ఇండియా, క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్. మ్యూచువల్ ఫండ్లకు వెళ్తే దీనిలో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మీ అకార్డింగ్ ఏ ఫండ్ మీకు సూట్ అవుతుందో. చాలా ఫండ్స్ ఉన్నాయండి దీనిలో. గోల్డ్లోకి వెళ్తే ఫండ్ హౌసెస్ కేటగిరీ, ఏ కేటగిరీ, డెట్ కావాలా మీకు, ఈక్విటీ కావాలా, హైబ్రిడ్ కావాలా, చాలా ఉన్నాయండి. ట్యాక్స్ సేవింగ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నామండి దీనిలో. డివిడెండ్ స్టేటస్, డివిడెండ్ గ్రోత్ సెలెక్ట్ చేసుకున్నాము. చాలా మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయండి. దీన్ని అకార్డింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీనిలో మీ బ్రోకర్ కూడా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారండి మ్యూచువల్ ఫండ్స్. దానిలో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.